చేసిర్రు, వందే మాత్రం ట్రైన్లు అన్నాం. అంటే మీకు జరిగిందేంది దేశంలో? ఎక్కడ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా క్లారిటీ లేదు. మోడీ గారి ప్రసంగం ఎంతసేపు దేవుణ్ణి మతాన్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమమే తప్పితే దానికి మొత్తం రేసిజాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా ఒక స్పష్టత లేని ప్రసంగం. ఈ రోజు మోడీ గారి ఏదైతే పర్యటనతోటి రాష్ట్రానికి రూపాయి లాభం కూడా లేదు. ఇంకా మనకే ఎండల కష్టమైంది మన తెలంగాణ ప్రజలకు. అదే విధంగా 8 మంది ఎంపీలు ఉన్నారు. అయినా కానీ మోడీ తెలంగాణకు ఎట్లొచ్చి మాట్లాడతాడండి? ఆయనే అన్నాడు కదా, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అని చెప్పేసి అన్న. ఇప్పుడు బిడ్డ దగ్గరికి వచ్చి మాట్లాడిందా, చచ్చిపోయిన తల్లి ఇంటికి పోయి పరామర్శించిండా? చంద్రబాబు దగ్గరికి పోతారు. చంద్రబాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఇంకొక కుట్ర తెరదీయబోతుండు. ఏదైతే వాళ్ళ జమిలీ ఉన్నదో, ఏదైతే వాళ్ళు కలిసి గఠబంధన్ ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గఠబంధన్ చంద్రబాబు నాయుడు తెలంగాణకు సంబంధమే లేదు. ఈ రాష్ట్రం నుంచి పారిపోయినోడు, ఈ రాష్ట్రం నుంచి తరిమివేయబడ్డాడు, ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడినాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ కన్నీళ్లు ఉసురు తలిగి మా కొబ్బరి చెట్లు కూలిపోయినాయి అన్నాడు. అలాంటి వాళ్ళను తెలంగాణకు వచ్చి పరామర్శించారు. అదేవిధంగా తెలంగాణ మీద అక్కసు కట్టిన బీజేపీ పార్టీ, ఏదైతే ఇండియా పాకిస్తాన్ తోటి పోల్చినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణకు ఏ హక్కుతో వచ్చిందండి? కాబట్టి మోడీ పర్యటన అర్థం లేని పర్యటన. ఇది ఓన్లీ రాజకీయ టూరిజమే తప్పితే రాష్ట్రానికి రూపాయి లాభం వచ్చింది లేదు. అదే విధంగా అక్కడ పాల్గొన్న ముఖ్యమంత్రి కూడా మాకు కావాల్సిన హక్కుల గురించో, నీతి ఆయోగ్లో మన మిషన్ భాగీరథకో, మిషన్ కాకతీయకో, పలమూరు ఎత్తిపోతలకో ఒక్క పథకం గురించి మాట్లాడలేదు. ఇదంతా కూడా ఏదో నామకే వస్తే వచ్చినా పోయినా అన్నట్టే ఉన్న తప్పితే దాంతో తెలంగాణకు జరిగినటువంటి ప్రయోజనం లేదు, తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి ప్రయోజనం కూడా శూన్యం. అండ్ అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కూడా అది మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా ఖతం చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టుకుంటారు. కానీ తెలంగాణ వాదులు ఏ రోజు తలవొగ్గేటోళ్ళు కాదు. ఏదైతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం నడిచిందో వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో అదే విధంగా రేపు పొద్దుగాల హక్కుల సాధనలో కూడా అదే విధమైనటువంటి పోరాటం కనిపిస్తాం. అది మీకు మొన్న స్పష్టంగా కనిపించింది. వరంగల్ రైతు సభలో ఏదైతే రైతులు గర్జించారో అది కేంద్రానికి వినపడ్డది కాబట్టి ఈ రోజు యూరియా తగ్గించానని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. కానీ ఇక్కడున్న మక్కలు కొంటావా అని చెప్పాడు, ఇక్కడున్న వడ్లు కొంటా అని చెప్పారు, ఏం చెప్పారు? కనీసం దుస్థితిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మోడీ పర్యటన కావచ్చు, ఈడున్నటువంటి కాంగ్రెస్ పాలన కావచ్చు, 2 కూడా దేశానికి రాష్ట్రానికి రాక్షస పాలన కొనసాగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రాకేష్ గారు.